మనది కేఎం కన్సల్టెంట్ కరీంనగర్ దగ్గర మానకొండూరు మండల్ చెంజర్ల విలేజ్ కరీంనగర్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్కు ఉంటుంది. మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఓల్డ్ మోడల్ స్వరాజులు 4 ఉన్నాయి. ఒకటి 1995 ఉన్నది, ఒకటి 1998 ఉన్నది, ఒకటి 99 ఉన్నది, ఒకటి 2003 మోడల్ ఉన్నది. స్వరాజ్ 735లు 4 ఉన్నాయి బండ్లు. ఒకటి మహేంద్ర 475 ఉన్నది 2015 మోడల్ బండి 2015 మోడలు. ఒకటి మన దగ్గర ట్రాలీ ఉన్నది, ఒకటి సిల్ ట్రాలీ ఉన్నది, ఒకటి ట్రాలీ ప్లస్ ట్యాంకర్ ఉన్నది. మన దగ్గర ఉన్న స్టాక్స్ ఇవి ఉన్న ట్రాక్టర్లు అన్ని ఇవి. ఒకటి మొన్న ఒక డబ్బా పోయింది, రొటివేటర్ ఒకటి ఉండే, రొటివేటర్ వస్తే పోయింది. మన దగ్గర ప్రస్తుతానికైతే ఐటమ్స్ ఇవే బండ్లు, వేరే మన దగ్గర ఏం లేవు. స్వరాజులు ఉండే అన్ని మొత్తం అన్ని అమ్ముడు పోయినాయి అన్న. ప్రస్తుతానికి మనది 2026 వరకు మన దగ్గర ఉన్న బండ్లు ఇవి బండ్లు. కార్ ఉన్నది కానీ కార్ అమ్మేది కాదు. అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. మనది ఛానల్ కేఎం కన్సల్ట్ ఛానల్. మనది ఇన్స్టాగ్రామ్స్లో కేఎం కన్సల్ట్ ఉంటుంది, ప్రతి దానిలో కేఎం కన్సల్ట్ ఉంటుంది. మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే గంట సింబల్ని ప్రెస్ చేయండి. మన దగ్గర రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. బండ్లు ఇప్పుడు కొంచెం అన్ని కస్టమర్లు ఎక్కువ రేటు చెప్తారు. దాని గురించి మనం వెనక ముందు బండ్లు తీసుకురావడానికి ఇబ్బంది పడవుతుంది. మనం తీసుకొచ్చిన బండి అయినా రేటు చెప్పినామని అంటే మళ్ళీ అందరు కస్టమర్లు ఉండి అన్న గంత చెప్తాను ఇంత చెప్తాను అంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే బండ్లు తీసుకురాలేకపోతున్నాం. ఒకవేళ మనకు ఏమైనా సెట్ అయ్యేది ఉంటే ట్రాలీలు తీసుకొచ్చుడు అవుతుంది. ట్రాలీలు అనేది అమౌంట్ అనేది ఇప్పుడు ట్రాలీలు అన్సీజన్ కాబట్టి మనకు ట్రాలీలు అన్నీ ఇంటి దగ్గరనే ఉంటాయి. ఒకవేళ కస్టమర్ వస్తా అన్న మనకు ఒకసారి పెట్టన్న ఇట్లా యూట్యూబ్ ఉన్నది అప్లోడ్ చేసుకుంటా, ఒకవేళ కస్టమర్ అయ్యేది ఉంటే మీ అమ్మేది ఉంటే మీకు నెంబర్ ఇచ్చేస్తానా మాట్లాడుకోరన్న చెప్తాను. ఆ రకంగా మనకు ట్రాలీలు మన దగ్గరికి వస్తాయి. ఇవి కొనాలని ఏం లేదు. ఒకవేళ కస్టమర్ రేటు చెప్పిన దానికి అమ్ముడు ఏది ఉంటే అమ్ముడు పోతుంది, లేకపోతే మళ్ళీ కస్టమర్ సీజన్ టైం వరకు ట్రాలీలు తీసుకుపోతాడు, రిటర్న్ తీసుకుపోతాడు. మనకు అట్లా ఏం లేదు. ఇప్పుడు ట్రాలీలు ఎంత అంటే 2 నెలల దాకా మళ్ళీ ఖాళీగానే ఉంటాయి ట్రాలీలు, వర్క్ ఏమి ఉండదు. అంత సీజన్ అయిపోయింది, వరి కోతలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, లోన్లు అయిపోయినాయి, ట్రిప్పులు అయిపోయినాయి, బయట మట్టి కొడదామన్నా లేదు, ఏది పోయేదామన్నా లేదు. అందుకే ట్రాలీలు ఖాళీ ఉన్నాయి కాబట్టి తెలిసిన వాళ్ళు ఏమంటారో మనకు ట్రాలీలు అప్ప చెప్తారు. ఏంటంటే మనం పొద్దుగాలు ఎత్తనే వీడియో అప్లోడ్ చేసుకుంటాం. మనం పొద్దుగాలు ఎంత ఇటుకే పొద్దుగాల 6 గంటలకే లేచి అంతా ప్రిపేర్ చేసుకొని బండి గిట్ల అన్నీ చూసుకొని వీడియో అప్లోడ్ చేద్దామని ఆలోచన కొన్నాం. మనం ఇప్పుడు కస్టమర్ దగ్గర పోవాలి చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే నా 10 సార్లు వస్తాను ఇది ఏంది అమ్ముతాము లేకపోతే లేదనంటే మళ్ళీ మనకు మంచి అనిపించేది. అందుకే ఉన్నదంటే తెలిసిన వాళ్ళు ఏది ఉంటున్నా అన్న ట్రాలీ అన్న ఇట్లా వీడియో అప్లోడ్ చేసుకుంటాను, నువ్వు ఇచ్చేది కాదన్న నాకు వీడియో అప్లోడ్ చేసుకుంటూ దాంట్లో నాకు స్టోరేజ్ పర్పస్ ఉంటుంది. నా కస్టమర్స్ కావాలనుకున్న వాళ్ళు వెళ్తుంది అన్న. అంతేగాని మనం ఇక్కడనే పెట్టి తీయాలని అంటే ప్రతిదీ రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయాలి. రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయాలంటే రోజు ఒక వీడియో తీసుకుని అవుతుంది ఖచ్చితంగా. ట్రాలీతోని నిన్న తీసి వీడియో అప్లోడ్ చేసిన, మళ్ళీ ఇయ్యాల వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. నేను ఒక ట్రాలీ ఒకటి అమ్ముదామని అనుకున్నా. కాకపోతే మనం ఏంటంటే ఇంజన్ సుతున్నాయి, కొంతమంది ఇంజన్ ట్రాలీ అడుగుతారు. ఇంజన్ ట్రాలీ అడుగుతే ఏమనిపిస్తుంది, అరే ఇంజన్ ట్రాలీ ఏదంటే 2 కలిసి అమ్ముడు పోతాయి కదా, అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. లేకపోతే అంటే ఒకటైతే ఒకటి అమ్ముడు, ఇదైతే ఇది అమ్ముడు పోతుంది, లేకపోతే ఇవైతే ఇవి అమ్ముడు పోతుంది. సరే అని చెప్పి ఆలోచన కొద్దీ 1 2 తర్వాత ముచ్చట కానీ ఎట్లా పోతాయి ఎట్లా అని ఆలోచన కొద్దీ ఫ్రెష్ వీడియో పెట్టినాను. 2 కలిసి అయితే 2 కలిసి అమ్మేద్దాం, ఒకటైతే ఒకటి అమ్మేద్దాం ఆలోచన. వాళ్ళకి నాకు కావాలనంటే ఒక మాట ఫోన్ చేయండి. మనది కేఎం కన్సల్టెంట్ కరీంనగర్ దగ్గర మానకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. మహేంద్ర బండి రేటు 3,65,000 ఉన్నది. డబ్బా ఇంజను కొంచెం రేటు చిన్నగా అటు ఇటు అంటే ₹1 అటు ఇటు అయినా మాట్లాడడం అట్లేం లేదు. పేపర్ క్లియర్ ఉన్నది, ట్యాక్సీ ఉన్నది, ట్యాక్సీ మొత్తం క్లియర్ ఉన్నది. ఒకవేళ మీకు ఏమైనా కావాలన్నా సార్ ట్యాక్స్ క్లియర్ ఉన్నది కాబట్టి బండి రోడ్డుకి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, పేపర్ వచ్చేసేపు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకుపోతారు అంటే సీసీ కొట్టించేదాకా సీసీకి డబ్బులు ఎంత ఆపుతారో ఆపండి. బండి నా దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉన్నది కాబట్టి ఒరిజినల్ ఆర్సీ ఇస్తా, ఎట్లున్నది అట్లా ఇవ్వమంటే ఒరిజినల్ ఆర్సీ ఇస్తా. అంటే సీసీ కొట్టే టైంలో మళ్ళీ నాకు ఆర్సీ పంపించాలి. మళ్ళీ మీరు ఆర్సీ పంపించకపోతే మళ్ళీ నాకు సీసీ కొట్టుడు వీలు కాదు. ఒకవేళ అట్లయితే అట్లా, ఇట్లయితే ఇట్లా. మన దగ్గర ఉంది కస్టమర్ దగ్గర నుంచి మనం ఒరిజినల్ ఆర్సీ తీసుకొచ్చాము. ట్యాక్సీ మొత్తం క్లియర్ ఉన్నది, ఇంజన్కు పేపర్ క్లియర్ ఉన్నది, ట్రాలీకి ఎటువంటి పేపర్ లేవు. ఒకవేళ కావాలని అనుకుంటే పేపర్ కావాలంటే కొత్త పేపర్ అనేది తీసుకోవచ్చు, అది మీ ఆప్షన్. మనకు మళ్ళీ పేపర్ల గురించి మనం పెట్టుకోదలుచుకోలేము. ఎవరికైనా కావాలంటే ఒక మాట కాల్ చేయండి. నా నెంబర్ 9550948847.